చాలా మందికి స్టాక్ మార్కెట్లో డబ్బు పెట్టాలంటే ఎక్కడో ఓ చిన్న భయం ఉంటుంది కదా. ఒకవేళ మార్కెట్ ఒక్కసారిగా పడిపోతే కష్టపడి సంపాదించిన డబ్బు ఏమైపోతుందో అని ఆందోళన పడుతుంటారు. కానీ నిజానికి భారత స్టాక్ మార్కెట్లో మన పెట్టుబడులను కాపాడటానికి కొన్ని బలమైన రక్షణ వ్యవస్థలున్నాయన్నమాట. అవేంటో, అవి మనని ఎలా కాపాడతాయో ఈ విశ్లేషణలో వివరంగా చూద్దాం రండి. సరే, ముందుగా మనం ఏం తెలుసుకోబోతున్నామో చూద్దాం. ఒక ఇన్వెస్టర్ జర్నీలా అనుకుందాం. ఫస్ట్, ఆధునిక ఐపీఓ గేట్వే అంటే మార్కెట్లోకి మొదటి అడుగు ఎలా వేస్తారో చూస్తాం. తర్వాత మార్కెట్లో వచ్చే హెచ్చుతగ్గుల నుండి మనల్ని కాపాడే సేఫ్టీ స్విచ్ గురించి తెలుసుకుందాం. ఇక చివరిగా వీటన్నింటి వెనుక ఉండి నడిపించే ఒక పెద్ద శక్తి సెబీ గురించి మాట్లాడుకుందాం. అదే మన ఇన్వెస్టర్ షీల్డ్. ఓకే, మన ప్రయాణంలో మొదటి అడుగు అదే ఒక ఇనీషియల్ పబ్లిక్ ఆఫరింగ్ అంటే ఐపీఓలో పాల్గొనడం. ఇది మార్కెట్లోకి ఎంట్రీ పాయింట్ లాంటిది. అయితే ఈ ఐపీఓకి అప్లై చేసే పద్ధతి ఒకప్పుడు వేరేలా ఉండేది, ఇప్పుడు పూర్తిగా మారిపోయింది. ఆ మార్పేంటో ఇప్పుడు చూద్దాం. అసలు ఒక కంపెనీ స్టాక్ ఎక్స్చేంజ్లో ఇంకా లిస్ట్ అవ్వలేదు, మరి అలాంటి కంపెనీలో మనం ముందే పెట్టుబడి పెట్టడం ఎలా సాధ్యం? ఆ ప్రశ్నకు సమాధానమే ఐపీఓ అంటే ఇనిషియల్ పబ్లిక్ ఆఫరింగ్. భవిష్యత్తులో పెద్ద కంపెనీలుగా ఎదిగే అవకాశమున్న సంస్థల వృద్ధిలో మనం కూడా భాగస్వాములం అవ్వడానికి ఇదే మొదటి గేట్వే. కొన్నేళ్ల క్రితం ఐపీఓకి అప్లై చెయ్యాలంటే అదొక పెద్ద ప్రాసెస్. డబ్బు మన అకౌంట్ నుంచి వెంటనే కట్ అయ్యేది, తీరా చూస్తే షేర్లు అలాట్ అవ్వవు. ఇక మన డబ్బు వెనక్కి రావడానికి రోజుల తరబడి ఎదురుచూడాలి. ఆ డబ్బుకొచ్చే వడ్డీ కూడా లాస్. కాని ఇప్పుడు సీన్ మొత్తం మారిపోయింది. ఏఎస్బీఏ అనే కొత్త పద్ధతి వచ్చింది. ఇందులో మన డబ్బు మన అకౌంట్లోనే ఉంటుంది, షేర్లు అలాట్ అయితేనే డెబిట్ అవుతుంది. అంతవరకు ఆ డబ్బుపై వడ్డీ కూడా మనకే వస్తుంది. ఇది ఇన్వెస్టర్లకు చాలా పెద్ద రిలీఫ్ కదూ. అయితే అసలు ఈ ఏఎస్బీఏ అంటే ఏంటి? దీని ఫుల్ ఫామ్ అప్లికేషన్ సపోర్టెడ్ బై బ్లాక్డ్ అమౌంట్. పేర్లోనే క్లియర్గా ఉంది. మన డబ్బు డెబిట్ అవ్వదు, కేవలం బ్లాక్ అవుతుంది. అంటే మన బ్యాంక్ అకౌంట్లోనే ఉంటుంది, కానీ మనం దాన్ని వాడలేం. ఒకవేళ మనకు షేర్లు కేటాయించకపోతే ఆ బ్లాక్ ఆటోమేటిక్గా రిలీజ్ అయిపోతుంది, అంతే. ఇక రీఫండ్ కోసం రోజుల తరబడి ఎదురుచూసే టెన్షనే లేదు. కథ ఇక్కడితో ఆగలేదు. ఈ ప్రాసెస్ను ఇంకా సింపుల్ చేయడానికి ఏఎస్బీఏను మనందరికీ తెలిసిన యూపీఐతో లింక్ చేశారు. ఇదొక గేమ్ చేంజర్ అని చెప్పొచ్చు. ఎందుకంటే దీనివల్ల కేవలం పెద్ద ఇన్వెస్టర్లే కాదు, ఎవ్వరైనా సరే తమ స్మార్ట్ ఫోన్ నుండే చాలా ఈజీగా ఐపీఓలకు అప్లై చేసే అవకాశం వచ్చింది. ప్రాసెస్ అయితే చాలా సింపుల్. మన బ్రోకరేజ్ యాప్లో ఐపీఓని సెలెక్ట్ చేసి మన యూపీఐ ఐడి ఎంటర్ చేస్తే చాలు. వెంటనే మన యూపీఐ యాప్కి ఒక మ్యాండేట్ రిక్వెస్ట్ వస్తుంది. దాన్ని అప్రూవ్ చేస్తే మన అకౌంట్లోని డబ్బు బ్లాక్ అవుతుంది. ఒకవేళ షేర్స్ అలాట్ అయితేనే ఆ డబ్బు డెబిట్ అవుతుంది, లేదంటే ఆ బ్లాక్ వెంటనే రిలీజ్ అయిపోతుంది. మొత్తం ప్రాసెస్ కొన్ని నిమిషాల్లోనే అయిపోతుంది. అంతా డిజిటల్, ఫాస్ట్, ఇంకా చాలా సెక్యూర్. సరే, ఐపీఓ ద్వారా మార్కెట్లోకైతే ఎంట్రీ ఇచ్చాం, కానీ అసలైన కథ ఇక్కడే మొదలవుతుంది. అదే మార్కెట్ ఒడిదుడుకులు. మార్కెట్ ఎప్పుడూ ఒకేలా ఉండదు కదా. కొన్నిసార్లు విపరీతంగా పెరగొచ్చు, కొన్నిసార్లు దారుణంగా పడిపోవచ్చు. ఈ అస్థిరతను ఎదుర్కోవడం ఎలాగో ఇప్పుడు చూద్దాం. మార్కెట్లో ఉన్న ప్రతి ఇన్వెస్టర్కి ఉండే ఒక పెద్ద భయమేంటంటే మార్కెట్ క్రాష్. అంటే భయాందోళనలతో షేర్ల ధరలు అకస్మాత్తుగా పడిపోవడం. ఇలాంటి టైంలో సరియైన నిర్ణయం తీసుకోలేక చాలామంది నష్టపోతుంటారు. మరి ఇలాంటి భయానక పతనాల నుంచి ఇన్వెస్టర్లను కాపాడేందుకు ఏదైనా వ్యవస్థ ఉందా? ఖచ్చితంగా ఉంది. అదే మార్కెట్ యొక్క సేఫ్టీ స్విచ్. దీన్నే టెక్నికల్గా సర్క్యూట్ బ్రేకర్ అంటారు. అసలిది ఎలా పనిచేస్తుందో ఇప్పుడు చూద్దాం. ఈ సర్క్యూట్ బ్రేకర్ అనేది మన ఇంట్లో ఉండే ఫ్యూజ్ లాంటిదనమాట. ఒక సేఫ్టీ స్విచ్. షేర్ల ధరలు అనుకోకుండా చాలా వేగంగా పెరిగిపోయినా లేదా పడిపోయినా ఇది ఆటోమేటిక్గా ట్రేడింగ్ను కాసేపు ఆపేస్తుంది. ఆ చిన్న బ్రేక్ మార్కెట్ను కూల్ డౌన్ చేయడానికి, ఇన్వెస్టర్లు పానిక్లో ఎలాంటి నిర్ణయాలు తీసుకోకుండా ఉండటానికి హెల్ప్ చేస్తుంది. ఈ సర్క్యూట్లలో మళ్లీ 2 రకాలున్నాయి, అప్పర్ సర్క్యూట్ మరియు లోవర్ సర్క్యూట్. ఒక స్టాక్ ధర పెరిగి ఒక లిమిట్కు చేరుకుందనుకోండి, దాన్ని అప్పర్ సర్క్యూట్ అంటారు. అంటే ఆ స్టాక్కి విపరీతమైన డిమాండ్ ఉంది, కానీ అమ్మేవాళ్లు లేరు. దానికి రివర్స్ లోవర్ సర్క్యూట్.
అంటే స్టాక్ ధర పడిపోయి ఒక లిమిట్కు తగిలింది. ఇక్కడ అమ్మేవాళ్లే ఎక్కువ, కొనేవాళ్లు అస్సలు లేరు. ఈ సర్క్యూట్ బ్రేకర్లు కేవలం ఒక్కో స్టాక్కి మాత్రమే కాదు, నిఫ్టీ లేదా సెన్సెక్స్ లాంటి మొత్తం మార్కెట్కి కూడా అప్లై అవుతాయి. కొన్ని లెవెల్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, మధ్యాహ్నం 1 గంటలోపు మార్కెట్ 10% పడిపోతే ట్రేడింగ్ ఒక 45 నిమిషాల పాటు ఆగిపోతుంది. అదే పతనం మధ్యాహ్నం 1 నుంచి 2:30 మధ్య జరిగితే బ్రేక్ కేవలం 15 నిమిషాలే. ఒకవేళ పతనం 15% చేరిందనుకోండి, అప్పుడు బ్రేక్ టైం ఇంకా పెరుగుతుంది. ఇక ఎప్పుడైనా సరే మార్కెట్ 20% క్రాష్ అయితే ఆ రోజుకి ట్రేడింగ్ పూర్తిగా ఆగిపోతుంది. ఈ బ్రేక్స్ అన్నీ ఎందుకంటే మార్కెట్కి కాస్త కూలింగ్ ఆఫ్ టైం ఇవ్వడానికి, ఇన్వెస్టర్లు కూడా కాస్త ఆలోచించుకుని సరైన నిర్ణయాలు తీసుకోవడానికి ఇది హెల్ప్ చేస్తుందన్నమాట. సరే, మనం ఇప్పటిదాకా ఐపీఓలకి ఏఎస్బీఏ, మార్కెట్ పతనాలకి సర్క్యూట్ బ్రేకర్లు అని చెప్పుకున్నాం. అసలు ఈ రూల్స్ అన్నీ ఎవరు పెట్టారు? ఈ వ్యవస్థలన్నింటినీ ఎవరు కంట్రోల్ చేస్తున్నారు? ఆ శక్తి గురించే ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. మనం ఇందాక మాట్లాడుకున్న ఏఎస్బీఈ అయినా, సర్క్యూట్ బ్రేకర్లైనా, ఈ సేఫ్టీ మెజర్స్ అన్నింటి వెనుకున్న అసలైన రూపశిల్పి సెబీ, అంటే సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా. సింపుల్గా చెప్పాలంటే ఇండియన్ స్టాక్ మార్కెట్కి ఇదొక వాచ్ డాగ్, ఒక గార్డియన్. ఇన్వెస్టర్ల ప్రయోజనాలని కాపాడటమే దీని మెయిన్ జాబ్. సెబీ చేసే పనులను మనం 3 కేటగిరీలుగా చూడొచ్చు. మొదటిది ప్రొటెక్టివ్, అంటే ఇన్వెస్టర్లను కాపాడటం, ఇన్సైడర్ ట్రేడింగ్ లాంటి మోసాలు జరగకుండా చూడటం. రెండవది రెగ్యులేటరీ, అంటే మార్కెట్కి రూల్స్ పెట్టడం, స్టాక్ ఎక్స్చేంజ్ల దగ్గర నుంచి బ్రోకర్ల వరకు అందరూ ఎలా పనిచేయాలో నిర్దేశించటం. ఇక మూడవది డెవలప్మెంటల్, అంటే మార్కెట్ను ఎప్పటికప్పుడు కొత్త టెక్నాలజీలతో అప్గ్రేడ్ చేయడం, ఇన్వెస్టర్లకు అవగాహన కల్పించటం. ఈ 3 కలిస్తేనే మన మార్కెట్ పారదర్శకంగా, పటిష్టంగా ఉంటుంది. ఇన్వెస్టర్ల రక్షణ కోసం సెబీ తీసుకున్న మరో ముఖ్యమైన స్టెప్ స్కోర్స్ అనే ఆన్లైన్ ప్లాట్ఫామ్. ఎవరికైనా తమ బ్రోకర్తో గానీ, కంపెనీతో గానీ ఏదైనా సమస్య వస్తే వాళ్ళు నేరుగా ఈ వెబ్సైట్లో కంప్లైంట్ చేయవచ్చు. ఇది నేరుగా సెబీకే వెళ్తుంది కాబట్టి పరిష్కారం కూడా వేగంగా దొరుకుతుంది. అంటే ఇన్వెస్టర్ల గొంతుకను వినడానికి ఒక డైరెక్ట్ ఛానల్ అన్నమాట. సో మనం చూసినట్టుగా సింపుల్ ఐపీఓ ప్రాసెస్ నుంచి మార్కెట్ క్రాష్లను ఆపే సర్క్యూట్ బ్రేకర్ల వరకు ఇండియన్ మార్కెట్లో ఇన్వెస్టర్లను కాపాడటానికి చాలా బలమైన వ్యవస్థలున్నాయి. కానీ టెక్నాలజీ పరుగులు పడుతోంది, ట్రేడింగ్ సెకండ్లలో జరిగిపోతోంది. మరి భవిష్యత్తులో రాబోయే కొత్త సవాళ్లను ఎదుర్కోవడానికి ఈ రక్షణ కవచాలు ఇంకా ఎలా మారాలి? తర్వాతి తరం ఇన్వెస్టర్లను కాపాడటానికి ఇంకెలాంటి మార్పులు అవసరం? ఇది మనం ఆలోచించాల్సిన ఒక ముఖ్యమైన ప్రశ్న.